ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో సంఘాల గురించి కదా 7 సంఘాల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ మనకి 4 సంఘాలు అయిపోయినాయి. ఎఫెసు అయిపోయింది, స్పుర్ణ అయిపోయింది, తర్వాత పెర్గమం అయిపోయింది, తుయతైర అయిపోయింది కదా. తుయతైర సంఘాన్ని 5వ సంఘము 3వ అధ్యాయంలో ఈరోజు 5వ సంఘం గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. సార్దీస్ అనే సంఘం గురించి మనము నేర్చుకోబోతున్నాం. 3వ అధ్యాయము 1వ వచనంలో సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది, కానీ నీవు మృతుడవే. మనము ముందుగా నేర్చుకున్నట్టుగా క్రీస్తువారు ప్రతి సంఘంతో తన గురించి మొదటగా పరిచయం చేసుకుంటాడు. ఆయన ఏమై ఉన్నాడో, ఆ సంఘానికి ఆయన ఏమై ఉన్నాడో తెలియచెప్పే ప్రయత్నం చేస్తాడు. 2 విషయాలను తెలియచెప్పే ప్రయత్నం చేస్తాడు ఆయన. ఆ సంఘం పట్ల తన ప్రణాళిక ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రణాళిక నెరవేర్చబడడానికి నువ్వు చేయాల్సిన పని ఏంటో కూడా చెప్తాడు. అలా చేస్తే దాని యొక్క ప్రతిఫలం ఏంటో కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ విషయాలు కూడా ఈ సంఘంతో కూడా తనను ఆ విధంగానే పరిచయం చేసుకుంటున్నాడు. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు. సార్దీస్ అనే సంఘంతో తనను పరిచయం చేసుకుంటున్నాడు. సార్దీస్ అనే సంఘానికి ఉన్న లక్షణాలు గల ప్రతి సంఘంతో దేవాది దేవుడు తన గురించి పరిచయం చేసుకుంటున్నాడు. ఈ సంఘానికి ఉన్న లక్షణాలు అనేక సంఘాలకు కూడా ఉంటాయని తనను పరిచయం చేసుకుంటున్న విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. మొదటిగా 7 నక్షత్రాలు అనే మాట చూస్తున్నాం కదా. 7 నక్షత్రాలను 7 దేవుని ఆత్మలు కలవాడు, 7 నక్షత్రాలు కలిగిన వాడు. 7 నక్షత్రాలు అంటే ఏంటో మనకు మొదటనే మనం చూసుకున్నాం కదా. 7 నక్షత్రాలు అని అంటే 7 సంఘాలకు దూతలు అంటే మన లాంగ్వేజ్లో మన ఉద్దేశ ప్రకారము కాపరులు, సంఘాలను నడిపిస్తున్న నాయకుడు, కాపరి, సంఘ కాపరి. 7 నక్షత్రాలను చేత పట్టుకున్నవాడు. కాపరులు ఎక్కడ ఉండాలి అనే విషయము మనకు స్పష్టంగా అర్థమవ్వాలి. సంఘాన్ని నడిపిస్తున్నవాడు ఖచ్చితంగా దేవుని చేతిలో ఉండాలి, దేవుని చేతుల్లో వాడబడేవాడుగా ఉండాలి, దేవుని చిత్త ప్రకారము నడిపించేవాడుగా ఉండాలి కదా. 7 నక్షత్రము అనగానే మనకు వెలుగు అని మనకు అర్థమవుతుంది. నక్షత్రము వెలుగునిస్తుంది. అయితే మనం చూసే ఈ నక్షత్రాలు స్వయం ప్రకాశాలు చాలా ఉంటాయి, తమంతకు తాముగా ప్రకాశిస్తూ ఉంటాయి. కానీ క్రీస్తు వారి చేతిలో ఉన్న నక్షత్రాలు అలా కాదు. క్రీస్తు వారి చేతిలో ఉన్న ఈ నక్షత్రము క్రీస్తు వారి వెలుగును మొదటగా సంపాదించుకోవాలి, తాము వెలిగి సంఘానికి వెలుగునిచ్చేవారుగా ఉండాలి. కాపరులు అంటే వారి యొక్క బాధ్యత అది. తామంతకు తాముగా వెలుగునివ్వలేరు సంఘానికి, తమంతకు తాముగా సంఘాన్ని నడిపించలేరు. కానీ దేవుని చేతిలోనే ఉండాలి, దేవుని వెలుగును పొందుకోవాలి, ఈ వెలుగు సంఘానికి ఇచ్చేవారుగా ఉండాలి. అంటే మాదిరికరమైన జీవితము నాయకులకు లేకపోతే సంఘ కాపరికి ఉండాలి, వెలిగిచ్చేవాడిగా ఉండాలి కదా. ఒక మాదిరికరమైన జీవితము జీవించే వాడుగా కాపరి ఉండాలి అని మనం మొదటి నుంచి కూడా నేర్చుకుంటున్నాం ఈ సంఘాలను ధ్యానం చేసుకుంటున్నప్పుడు కదా. ఆ వెలుగుగా ఉండాలి, దేవుని చేతిలో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సో నువ్వు సార్దీస్ అనే సంఘ కాపరి, నువ్వు నా చేతిలో ఉన్నావు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో నీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కాపరులందరూ ఆయన చేతిలో ఉన్నారు, యథార్థంగా పిలువబడిన కాపరులందరూ ఆయన చేతిలో ఉన్నారు. వాళ్ళు చేయాల్సిన పనులేంటో దేవుడు చెప్తున్నాడు. వెలుగు ఇవ్వాలి అన్నది మొదటి ఉద్దేశం అయితే, రెండవది దేవుని 7 ఆత్మలు కలవాడు చెప్పు సంగతులు అని రాయబడింది. దేవుని 7 ఆత్మలు, ప్రభువైన క్రీస్తు వారికి 7 ఆత్మలు ఇవ్వబడ్డాయి అని అర్థమవుతుంది కదా. ఇక్కడ 7 ఆత్మలు కలిగిన వాడు. 7 ఆత్మలు అని అంటే 7 ఆత్మలు ఏమున్నాయి? 7 ఆత్మలు అంటే వేరు 7 ఆత్మలు కాదు, డిఫరెంట్ ఆత్మలు కాదు, కానీ ఒకే ఆత్మ 7 రకాలుగా పనిచేస్తుంది అని అర్థం.
కదా. 7 అంటే పరిపూర్ణత, సంపూర్ణమైన, కంప్లీట్, హోల్ అనే మీనింగ్ మనకు తెలుసు. పరిపూర్ణంగా ఒక పని కంప్లీట్ చేయడానికి దేవుడు క్రీస్తు వారికి 7 ఆత్మలను అనుగ్రహించాడు. ఒకే ఆత్మనే 7 రకాలుగా, 7 పద్ధతులలో, 7 మార్గాలలో పనిచేసి ఆ సంఘాన్ని పరిపూర్ణతలోకి నడిపిస్తుంది అని అర్థం కదా. 7 ఆత్మలు, ఈ ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క రకంగా దేవుని ఆత్మనే, దేవుని నుండి వచ్చిన ఆత్మనే 7 రకాలుగా పనిచేసి 7 పద్ధతులలో, 7 మార్గాలలో పనిచేసి పరిపూర్ణతలోకి నడిపిస్తుంది, సంఘాన్ని పరిపూర్ణతలోకి నడిపిస్తుంది. అంటే ఒకవేళ ఆ 7 ఆత్మలు ఏంటి ఉన్నాయా అని అంటే మనం చూసే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథము 11వ అధ్యాయాన్ని ఒకసారి చూస్తే, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాను నేను. మొదటి వచనంలో, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అంటే క్రీస్తు వారి గురించి కదా, యెషయి మొద్దు నుండి చిగురు పుడుతుంది కదా. అక్కడ నుంచి క్రీస్తు వారి గురించి మాట్లాడుతున్న మాట అది. 2వ వచనంలో, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును కదా. ఇక్కడ 7 ఆత్మల గురించి రాయబడింది. యెహోవా ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్. మొదటి ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్, యెహోవా ఆత్మ. రెండవది జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. వివేకమునకు ఆధారమగు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆలోచనకు ఆధారమగు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్. ఆలోచనకు ఆధారమగు ఆత్మ. బలమునకు ఆధారమగు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ పవర్. తెలివిని పుట్టించు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్. తెలివిని పుట్టించు ఆత్మ. యెహోవా ఎడల భయమును పుట్టించు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ది లార్డ్. ఈ 7 కూడా ఆత్మలు, దేవుని ఆత్మలు. ఈ దేవుని ఆత్మలు క్రీస్తు వారికి ఇవ్వబడ్డాయి కదండి. 7 సంఘాల యొక్క నాయకులను లేకపోతే సంఘ కాపరులను చేత పట్టుకొని ఉన్నాడు కుడి చేత్తో. 7 ఆత్మలను కలిగి ఉన్నవాడు ప్రభువైన క్రీస్తు వారు. ఈ 7 ఆత్మలు ఏం చేస్తాయి? సంఘానికి ఆయన శిరస్సు, శరీరము సంఘము. ఈ 7 ఆత్మలను కలిగి ఉండి ఏం చేయడానికి ఆయన 7 ఆత్మలు కలిగి ఉన్నాడు? 7 అంటే మనం చూసాం పరిపూర్ణత, సంపూర్ణత. ఈ 7 ఆత్మల ద్వారా సంఘాన్ని పరిపూర్ణతలోకి నడిపించడానికి, జ్ఞానము సంఘానికి ఇవ్వడానికి, వివేకము సంఘానికి ఇవ్వడానికి, ఆలోచన సంఘానికి ఇవ్వడానికి, శక్తి, పవర్, బలము సంఘానికి ఇవ్వడానికి కదా. ఇవన్నీ కూడా సంఘానికి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. సంఘానికి కాపరికనే మాత్రం, కాపరి ద్వారా విశ్వాసులకు కూడా ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు. ఈ 7 ఆత్మలు కలిగి ఉండాలి, పరిపూర్ణతలోకి ఒక సంఘం ఎదగాలి. ఈ ఆత్మలు కలిగి ఉండడం ద్వారా ఒక విశ్వాసి లేకపోతే ఒక సంఘ కాపరి పరిపూర్ణంగా మార్చబడడం ద్వారా ఈ కాపరి సంఘాన్ని వెలుగులోకి, పరిపూర్ణతలోకి నడిపించాల్సిన బాధ్యత కాపరికి ఉంది. అంత మాత్రమే కాదు, విశ్వాసులకు కూడా ఉంది. ఈ ఆత్మలను పొందుకోవాలి, జ్ఞాన వివేకాలను పొందుకోవాలి. దేవుడు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఏ విధంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దేవుని నుండి జ్ఞానం సంపాదించాలి, తద్వారా దాని ద్వారా క్రియలలో చూపించాలి, ఆ జ్ఞానమును క్రియలలో పెట్టాలి కదా. విజ్డము, నాలెడ్జ్, అండర్స్టాండింగ్ ఇవన్నీ ఆయన నుంచి పొందుకునే ఆత్మలు. ఇవి కలిగి ఉండాలి ఒక సంఘము అన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా మాత్రమే మనము పరిపూర్ణత సాధించగలము. ఈ ఆత్మను సంపాదించుకున్నప్పుడు, ఈ ఆత్మలన్నీ సంపాదించుకోవడం కష్టమే. అలాంటప్పుడు ఒక్కరిని సంపాదించుకుంటే అయిపోతుంది కదా. క్రీస్తు వారిని నేను సంపాదించుకుంటే నాకు ఈ ఆత్మలు వచ్చేస్తాయి. ఈ ఆత్మలు ఆయనకి ఇవ్వబడ్డాయి. క్రీస్తు వారు నావాడైనప్పుడు, ఆయనను నేను సంపాదించుకున్నప్పుడు ఈ 7 ఆత్మల ద్వారా నా జీవితము పరిపూర్ణతలోకి ఎదుగుతుంది. పరిపూర్ణంగా నేను మార్చబడతాను. ఆత్మీయతలో నేను ఎదిగే ప్రయత్నం చేస్తాను. క్రీస్తు వారి సారూప్యము, ఆయన స్వరూపం ఏంటి, ఆయన పరిపూర్ణతలోకి మనం ఎదగాలి, మార్చబడాలి. అది దేవుని ఉద్దేశం.
అలా ఎదగాలి అని అంటే నాకు ఆత్మలు కావాలి, దేవుని ఆత్మలు, వివేకం కావాలి, జ్ఞానం కావాలి, శక్తి కావాలి కదా, భయం కావాలి, దేవుని పట్ల భయం కావాలి, ఆయన ఆత్మ కావాలి. ఆయన ఆత్మ లేకుండా నేను ఆయన మార్గంలో నడవలేను, ఆయన ఉద్దేశాలు తెలుసుకోలేను, ఆయన జ్ఞానాన్ని తెలుసుకోలేను, ఆయన ఆలోచనలను తెలుసుకోలేను, ఆయన శక్తిని, జీవాన్ని నేను పొందుకోలేను. అందుకని ఆయన 7 ఆత్మలు కలిగిన వాడు అనే సార్ది సంఘంతో పరిచయం చేసుకుంటున్నాడు. ఎందుకు పరిచయం చేసుకుంటున్నాడు? అక్కడ రాయబడిన మాట, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలు నాకు తెలుసు అంటున్నాడు కదా. ప్రతి సంఘంతో కూడా ఈ మాట మాట్లాడుతాను, నీ క్రియలు నాకు తెలుసు. ప్రతి సంఘ కాపరి క్రియలు మాత్రమే కాదు, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి క్రియలు కూడా ఆయనకు తెలుసు. ఆయనకు తెలియనిదంటూ ఏమీ లేదు. ఏం క్రియలు తెలుసు దేవునికి సంఘంలో ఉన్న వారి గురించి? ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవే అంటున్నాడు. మనం కొంతమందిని చూస్తుంటాం, కోమాలోకి వెళ్ళారు అని కదా. కోమాలోకి వెళ్తాడు. కోమాలోకి వెళ్ళడం అంటే అర్థం ఏంటి? ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, కానీ ఆ వ్యక్తిలో ఏముండదు? చలనం ఉండదు, ఆలోచన ఉండదు, చూడలేడు, వినలేడు, మాట్లాడలేడు కదా, చెలించలేడు, క్రియలు ఏమీ ఉండవు. ఏ విధమైన పరిస్థితికి తను రెస్పాండ్ అవ్వలేడు, ఏది వినలేడు, ఏది చేయలేడు కదా. బ్రతికి ఉన్నాడు, జీవించి ఉన్నాడు, కానీ మృతునిగా పడి ఉన్నాడు బెడ్ మీద. అంటే తన వలన తనకు కానీ, వ్యక్తిగతంగా తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఏమాత్రము ప్రయోజనం లేని స్థితిలో కోమాల పడి ఉన్న వ్యక్తి ఉంటాడు అన్న విషయం మనకు తెలుసు కదా. తనకు ప్రయోజనం లేదు, అలా ఉండడం వలన తన కుటుంబానికి ప్రయోజనం లేదు. అలాంటప్పుడు కుటుంబము వారిని సరే మరణానికి అప్పగిస్తారా? అప్పగించరు, ఖచ్చితంగా అప్పగించరు. ఎందుకు అప్పగించరు? ఏనాడైనా కోమాలో నుంచి బయటకు వస్తాడు, జీవమును పొందుకుంటాడు, తిరిగి చూస్తాడు, తిరిగి మాట్లాడతాడు, తిరిగి పనులు చేసుకుంటాడు, తిరిగి తన పనులు తను చేసుకొని క్రియలలోకి సజీవునిగా ఆ వ్యక్తి కోమాలో నుంచి బయటికి వస్తాడనే నిరీక్షణ ఆ కుటుంబానికి ఉంటుంది కదా. అంటే ఆ వ్యక్తి జీవిస్తున్నాడు, కానీ మృతుని వలె పేరుకు మాత్రమే జీవిస్తున్నాడు, కానీ మృతునిగానే ఉన్నాడు కోమాలో ఉన్న వ్యక్తి. ఈ సంఘాన్ని ఆ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. డైరెక్ట్గా విషయం చెప్తున్నాడు ఆయన. ఇంతకుముందు కొన్ని విషయాలు మెచ్చుకుంటూ చెప్పేవాడు, ఇప్పుడు నీ క్రియలు నాకు తెలుసు అని సార్ది సంఘంతో, నీ వద్ద ఆ బోధలు ఉన్నాయి, ఈ బోధలు ఉన్నాయి, నువ్వు అది ఆచరిస్తున్నావు, ఏమి చెప్పట్లా. కానీ ఈ సంఘంలో ఒక్కటి మనకు ఆలోచన చేస్తే కానీ అర్థం కాని విషయాలు, చాలా 2-3 సార్లు చదివితే కానీ అర్థం కాని విషయాలు కనపడతాయి. ఏమీ లేవు, ఏమి చెప్పట్లే. నువ్వు అబద్ధ బోధన అనుసరిస్తున్నావని, నీకు ఆ స్పిరిట్, జెజబెల్ స్పిరిట్ ఉందని కదా, ఇంతకుముందు ఉన్న సంఘాల గురించి చెప్పినట్టుగా ఏ విషయాలు చెప్పట్లా. వ్యక్తిగతంగా ఆత్మీయ స్థితి గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆత్మీయత గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నువ్వు బ్రతికున్నావు, కానీ పేరుకు మాత్రమే కదా. నువ్వు ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది. ఎవరితో? సంఘంతో. సంఘముతో మాట్లాడుతున్నాడంటే ఏ విషయంలో జీవిస్తున్నారని అర్థం. పేరుకు మాత్రము కదా, పేరు మాత్రమే. ఆత్మీయంగా నువ్వు ఆత్మీయంగా పేరుకు మాత్రమే ఉన్నావు, కానీ మృతుడివే. ఆత్మీయంగా నువ్వు పేరుకు మాత్రమే సంఘానికి వెళ్తున్నావు, పేరుకు మాత్రమే ప్రార్థన చేస్తున్నావు, పేరుకు మాత్రమే వాక్యం చదువుతూ ఉన్నావు, పేరుకు మాత్రమే విశ్వాసిగా ఉన్నావు, పేరుకు మాత్రమే సహవాసంలో ఉన్నావు, పేరుకు మాత్రమే కదా. సంఘంతో మాట్లాడుతున్నాడంటే ఆత్మీయత గురించే కదా మాట్లాడతాడు క్రీస్తు వారు. పేరుకు మాత్రమే ఉన్నావు, కానీ నీవు మృతుడవే. ఏ విధంగా అయితే ఆ వ్యక్తి కోమాలో ఉన్న వ్యక్తి పేరుకు మాత్రమే బ్రతికి ఉన్నాడో, చాలామంది ఈ సంఘంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి లక్షణాలు కలిగిన సంఘంలో పేరుకు మాత్రమే ఆత్మీయులు, పేరుకు మాత్రమే. అందుకనే నాకు తెలుసు నువ్వేంటో, నీ క్రియలను నేను ఎరుగుదును కదా. పేరుకు మాత్రమే ఉంటే యాకోబు పత్రికలో ఆయన అదే మాట అంటాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో
26వ వచనము, ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోయిన వాడుగా ఉంటాడు? ఆత్మీయతలో క్రియలు లేకపోతే. విశ్వాసం ఉంది, విశ్వాసం అంటే ఏముండాలి? క్రియలు ఉండాలి. ఆ విశ్వాసాన్ని ఉపయోగించుకునే విధంగా ఉండాలి. ఆ విశ్వాసం కావాలి ఆ వ్యక్తికి. విశ్వాసం ఉంది అని అంటే నువ్వు క్రియల్లో ఆయనను నమ్ముకున్నావంటే వెంబడించే వారిగా ఉండాలి కదా. క్రీస్తు వారిని నమ్ముకున్నాను అంటే అనుసరించాలి ఆయనను వెంబడించాలి, జీవముతో నింపబడాలి, శక్తితో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి కదా. అది ఆయన కోరుకునేది. నువ్వు క్రియలు ఎలాగుండాలి? విశ్వాస సహితమైనవిగా ఉండాలి. విశ్వాసం ఏదైనా చేయగలదు కదా. ఆయన అద్భుతాలు ఏమైనా నీకు ఉన్న విశ్వాసమును బట్టి దేవాది దేవుడు అనేకసార్లు, క్రీస్తు వారు అనేకసార్లు మాట్లాడబడదు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసము నిన్ను నడిపిస్తుంది, నీ విశ్వాసము మిగతా వాళ్ళని బాగు చేస్తుంది. మనకు కలిగి ఉన్న విశ్వాసము, మనము పట్టుకున్న విశ్వాసం అనేక కార్యాలను చేయగలదు. కానీ ఈ సంఘంలో ఉంది పేరుకు మాత్రమే, విశ్వాసం లేదు, క్రియలు లేవు కదా. అందుకే నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటున్నాడు ఆయన కదా. నీకు క్రియలను నేను ఎరుగుదును. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు సార్ది సంఘంతో, సంఘంలో ఉన్న వారితో, కాపరితో, అనేక మందితో మాట్లాడుతున్న మాట. ఇలాంటి లక్షణాలు కలిగిన సార్ది సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఇలాంటి స్థితిలో అనేక సంఘాలు ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? మనము పనికి రాని వారిగా ఉండకూడదు కదా. ఆ కోమాలో ఉన్న వ్యక్తి ఏమాత్రము ప్రయోజనం లేదు ఉన్నన్ని రోజులు కదా. తనకు ప్రయోజనం లేదు, తన కుటుంబానికి ప్రయోజనం లేదు. దేవుడు మాట్లాడుతున్న మాట, పేరుకు మాత్రమే ఒకవేళ అలా ఉంటే, పేరుకు మాత్రమే విశ్వాసులుగా ఉంటే దేవుని రాజ్యములో మన వలన ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇలాంటి పేరుకు మాత్రమే జీవించే ఏ విశ్వాసి వలన కానీ దేవుని రాజ్యములో ఏదైనా పని జరుగుతుందా? మనం ఏ స్థానంలో ఇవ్వబడిన దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? సపోజ్ ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉన్నాడు, తర్వాత ఒక కుటుంబం ఉంది, తండ్రి ఉన్నాడు, తల్లి ఉంటుంది, పిల్లలు ఉంటారు కదా. పేరుకు మాత్రమే భర్తగా, పేరుకు మాత్రమే భార్యగా, పేరుకు మాత్రమే తల్లిగా, పేరుకు మాత్రమే తండ్రిగా, పేరుకు మాత్రమే కుమారునిగా, పేరుకు మాత్రమే కుమార్తెగా ఉంటే ఎలా ఉంటుంది? పేరుకు మాత్రమే పనుల్లా. అంటే ఆ కుటుంబానికి పేరుకు మాత్రమే ఉంటే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఏ స్థానమైతే మనకు ఇవ్వబడిందో ఆ స్థానంలో పేరుకు మాత్రమే కాదు ఉండాల్సింది, క్రియలు. విశ్వాసం ఉంది అంటే ఒక బాధ్యత ఇవ్వబడింది, ఆ స్థానం ఇవ్వబడింది అని అంటే అర్థం ఏంటి? ఆ స్థానంలో మనం చేయాల్సిన పనులు ఉన్నాయి, మన బాధ్యతలు మనకు ఉన్నాయి. పేరుకు మాత్రమే కాదు భార్య, పేరుకు మాత్రమే కాదు భర్త, పేరుకు మాత్రమే కాదు తల్లిదండ్రులు, పేరుకు మాత్రమే కాదు దేవుడు మనల్ని ఆ స్థానంలో ఉంచింది. ఇవి సంఘంలో అలాంటి వాళ్ళు కనిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది కదా. పేరుకు మాత్రమే. దేవుడు అది కోరుకోవట్లా, విశ్వాస సహితమైన క్రియలను కోరుకుంటున్నాడు ఆయన. పేరుకు మాత్రమే ఆయన ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆ స్థానంలో నీవు, నేను, మనము చేయవలసిన అనేక పనులు ఉన్నట్టుగా దేవాది దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది కదండి. అందుకనే తర్వాత ఏమంటున్నాడు? పేరుకు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. నీ క్రియలు ఎలా ఉన్నాయి అని అంటే, నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు. నీ క్రియలు ఎలా ఉన్నాయి? నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడట్లా కదా. ఒక తప్పు మోపుతూ ఉన్నాడు. సంఘ కాపరినే కావచ్చు, లేకపోతే విశ్వాసులనే కావచ్చు, సంఘం అనగానే అందరూ వస్తారు. నీ క్రియలు నా దేవుని ఎదుట. మనము ఉండవలసినది ఇది గ్రహించాలి. మన క్రియలు దేవుని ఎదుట. మనం ఏం చేసినా ఒక విశ్వాసిగా ఉన్నాము అనంటే, ఒక కాపరిగా ఉన్నాము అనంటే, ఒక క్రైస్తవునిగా పిలువబడుతున్నాము అనంటే మన జీవితము దేవుని ఎదుట ఉంది అన్న విషయం అర్థం కావాలి. దేవుని ఎదుట మన క్రియలు ఎలా ఉన్నాయనే విషయం అర్థం కావాలి. నా దేవుని ఎదుట నీ క్రియలు సంపూర్ణంగా లేవు కదా.
ఆత్మీయ జీవితం అనగానే దేవుని ఎదుట జీవిస్తున్నాము అని అర్థం. చూడలేదులే అని అనుకుంటున్నామేమో, ఆయనకు తెలుసు అన్నీ. నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏ సమయంలో అయినా, ఏ సందర్భంలో అయినా ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు. నా దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు అంటే, సంపూర్ణంగా లేవు అని అంటే ఇంకొక విషయం చిన్నగా కొంచెం ఆలోచన చేస్తే ఇంకొకటి ఏమర్థమవుతుంది, కొంచెం ఏవో పనులు ఉన్నాయి, సంపూర్ణంగా లేవు కానీ ఏవో కొన్ని పనులు ఉన్నట్టు ఉన్నాయి కదా. క్రియలు దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు అని అంటే ఏదో కొంచెం విశ్వాసము ఉన్నట్టుగా కనపడుతుంది ఈ వచనం ద్వారా. అయితే సంపూర్ణంగా లేవు, కానీ దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, సంపూర్ణంగా ఉండాలి. కొంచెం కాదు, నువ్వు ఏం చేయాలి అంటే అటు ఇటుగా ఉన్నట్టుగా అర్థమవుతుంది ఒకటి. రెండవది, దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు అని అంటే ఇంకొక విషయం అర్థమవుతుంది, మనుషుల ఎదుట ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. దేవుని ఎదుట కాదు, కానీ కొన్ని సంఘాల్లో మనుషుల ఎదుట సంపూర్ణంగా ఉన్నట్టుగా కనిపిస్తారు. మనుషులను పొగిడే విధంగా కొన్ని సంఘాలు ఉన్నాయి కదా. కాపరులను అదే పనిగా పొగిడే సంఘాలు ఉన్నాయి. సేవకులను పొగుడుతుంటారు, లేకపోతే విశ్వాసులను పొగుడుతుంటారు. మనుషుల కొరకు సంఘాలు నడిపించే అనేక సంఘాలు కూడా మనం చూస్తున్నాం కదా. వాళ్ళను పొగడం, వీళ్ళను పొగడం, వాళ్ళు అలాంటి వాళ్ళు, ఆ విశ్వాసి అలాంటి వాళ్ళు, ఆ స్థితిని బట్టి మనుషుల మెప్పు కోరుకునే సంఘాలు అనేకం ఉన్నాయి కదా. మనుషుల ఎదుట విశ్వాసిగా జీవిస్తున్నామా, దేవుని ఎదుట విశ్వాసిగా జీవిస్తున్నామా? మనుషుల మెప్పున దేవుని మెప్పును కోరుకుంటున్నామా కదా. అలాంటి సంఘాలు అనేకం ఉన్నాయి. ఒక 5 నిమిషాలు వాక్యానికి ఇస్తే మిగతాదంతా తన గురించి చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మిగతాదంతా తన పరిచర్య గురించి, తన అద్భుతాల గురించో, ఇంకొకటి గురించో ఏమాత్రము పనికిరాని, దేవునికి మహిమ రాని, మనుషుల మెప్పును ప్రకటించే అనేక సంఘాలు కదా. వారి స్థితిని ప్రకటించే అనేక సంఘాలు దేవుని ఎదుట పరిపూర్ణతలో ఉండాలి కానీ, సంపూర్ణతలోకి రావాలి కానీ మనుషుల ఎదుట కాదు. ఈనాడు అనేక సంఘాలు అలా తయారయ్యాయి అని చెప్పేసి తిమోతిలో కూడా ఆయన అంటాడు. 2వ తిమోతిలో 4వ అధ్యాయము 2వ తిమోతి 4వ అధ్యాయము 2-3 వచనాల్లో, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని వీళ్ళు సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తుంది అని చెప్పేసి అప్పుడే మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నారు? కల్పనా కథలకు అవకాశం ఇస్తున్నారు. దురద చెవులు కలిగిన వారు సత్యమునకు వాళ్ళు చోటివ్వరు కానీ, సత్యం అంటే వారికి పడదు కానీ, దేవుని వాక్యం అంటే వారికి ఇష్టం లేదు కానీ, 10 నిమిషాలు చెప్పేసరికి దేవుని వాక్యము బోరు కొడుతుంది. ఈ మాటలు కాదు, ఏదన్నా ఒక స్టోరీ లాగా చెబితే, లేకపోతే ఎవరినన్నా పొగుడుతూ ఉంటే, ఏదన్నా తమాషా లేకపోతే నవ్వు వచ్చే విధంగా కామెడీ చేస్తూ ఇలా చెబుతూ ఉంటే వాళ్లకు దురద చెవులు కలిగిన వాళ్ళు వాటి వైపు ఆకర్షితులయ్యే అనేక సంఘాలు ఈనాడు ఉన్నాయి. కానీ చేయవలసిన పని ఏంటి? దేవుని ఎదుట సంపూర్ణతలోకి సంఘాన్ని నడిపించాలి. అందుకనే తిమోతికి చెప్తున్నాడు, నువ్వు మాత్రం అలా ఉండొద్దు. సమయమందు అసమయమందు కూడా నువ్వు చేయాల్సిన పని, ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి ఖండించు, ప్రకటించు, అసమయమందు ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించు, గద్దించుము, బుద్ధి చెప్పుము కదా. ఇలాంటి వారి వైపు నువ్వు వెళ్ళకు, ఇలాంటి వారి వైపు నువ్వు మితంగా ఉండు, వాళ్ళని అనవసరంగా పట్టించుకోనట్టుగా ఉండు, పట్టనట్టుగా ఉండు అటువంటి వారి విషయంలో కదా. తర్వాత వచనాల్లో చూస్తాం ఆ మాట. నువ్వు మితంగా ఉండు, అనవసరమైన వారి జోలికి వెళ్ళమాక. నువ్వు సమయమందు అసమయమందు నువ్వు చేయాల్సిన పని ఇది. కల్పనా కథలు వినే అనేక బోధకులు రాబోతున్నారు, అనేక సంఘాలు వారికి ఇష్టమైన బోధ కావాలి, వారికి అనుకూలమైన బోధ కావాలి, అంగీకారమైన బోధ కావాలి కదా. గద్దించే బోధ కాదు, ఖండించే బోధ కాదు, సత్యమును చెప్పే బోధ కాదు. దేవుని వైపు తిరగాల్సిన అవసరము, మారు మనస్సు గురించి చెప్పే బోధ వారికి ఇష్టం లేదు కానీ, కల్పనా కథల వైపు తిరిగే బోధలంటే అనేక మంది ఇష్టపడే సంఘాలు
కదా. పేరుకు మాత్రమే సంఘముగా, పేరుకు మాత్రమే విశ్వాసులుగా, పేరుకు మాత్రమే ఒక క్రమాన్ని ఆచరిస్తున్న సంఘాలు అనేకం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆనాడే దేవుడు సార్దీ సంఘంతో మాట్లాడుతున్నాడు కదా. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు చేయాల్సింది మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట సంపూర్ణంగా ఉండాలి. నీ క్రియలు దేవుని ఎదుట ఉండడానికి ప్రయత్నం చేయి. అందుకనే ఏమంటున్నాడు తర్వాత, సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. జాగరూకుడవై అలర్ట్గా ఉండు, తెలుసుకో, మెలకువగా ఉండు. ఎందుకు? నీలో ఉన్న ఆ చిన్న విశ్వాసము, లేకపోతే ఏదైతే ఉందో సంఘానికి వెళ్ళాలని ఒక చిన్న ఆశ ఏదైతే ఉందో, లేకపోతే చిన్న కొద్దిగా నీకు ఏవైతే ఉన్నాయో అవి కూడా చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి కదా. చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నువ్వు కలిగి ఉన్నది కూడా పోతుంది నువ్వు ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోతే. కల్పనా కథల వైపు తిరిగితే, లేకపోతే నాకు కావాల్సిన వాక్యము కావాలి, నన్ను మెచ్చుకునే వాక్యము కావాలి, నాకు అంగీకారం ఏది, ఒక స్టోరీ లాంటిది గద్దించే విధంగా ఉండకూడదు, మారు మనస్సు ఉండకూడదు, లేకపోతే ఖండించేదిగా ఉండకూడదు. ఊరికే వింటూ ఉన్నామంటే అట్లా వినేటట్లు ఉండాలి. ఊరికే హ్యాపీగా పోవాలి, సమయాన్ని గడపాలి, రావాలి. ఇలాంటి ఒకవేళ బోధనను నువ్వు అనుసరిస్తున్నావంటే నువ్వు కలిగి ఉన్న ఆ కొంచెము ఏదైతే కొద్దిగా జీవం ఉందో, ఏదైతే కొంచెము నీలో విశ్వాసం ఉందో అది కూడా చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అలర్ట్గా ఉండు, యాక్టివ్గా ఉండు, తెలుసుకునే ప్రయత్నం చేయి. ఎందుకు ఇవన్నీ ఎవరు తెలియచెప్పరు? ఒకవేళ నీకు విజ్డమ్ ఆత్మ ఉందనుకోండి కదా, వివేకమిచ్చు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, ఇవి ఉన్నాయనుకోండి, ఇది తెలుసుకునే అవకాశం ఉంది. నేను ఏం చేస్తున్నాను, ఏది కోరుకుంటున్నాను, నేను ఏ మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అందుకనే తనను అలా పరిచయం చేసుకున్నాడు దేవుడు కదా. ఈ ఆత్మను కలిగి ఉన్నవాడిని నేను, కానీ నీలో ఏమి లేదు, ఇవి లేవు. మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట కాదు, మనుషుల ఎదుట జీవించే ప్రయత్నం చేస్తున్నావు. పేరుకు మాత్రమే విశ్వాసిగా ఉండే ప్రయత్నం చేస్తున్నావు. ఇదన్నీ ఏ స్థాయికి వెళ్ళిపోతుంది? ఎందుకు వెళ్ళిపోతుంది? ఆత్మ లేదు కాబట్టి. ఈ ఆత్మను నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను కదా. దేవుని ఆత్మ లేదు, జ్ఞానం లేదు, అండర్స్టాండింగ్ లేదు, వివేచన లేదు, ఆలోచన లేదు, నడిపింపు లేదు. కాబట్టే ఆ స్థాయికి వెళ్ళిపోతున్నావు. వాటిని ఇవ్వడానికి, పరిపూర్ణతలోకి, సంపూర్ణతలోకి నిన్ను తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. కానీ నువ్వు మాత్రం ఇలా ఉన్నావు. కాబట్టి నువ్వు చేసే జాగరూకుడవై ఉండు, అలర్ట్గా ఉండు, యాక్టివ్గా ఉండు, మెలకువగా ఉండు. మెలకువగా ఉండి నువ్వు ఆలోచన చేస్తే నువ్వు తిరిగి మారు మనస్సు పొందే ప్రయత్నం చేస్తే అందుకు మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. ఫస్ట్లో నువ్వు ఎలా విన్నావో, క్రీస్తు వారి గురించి ఎలా తెలుసుకున్నావో, ఏ విధమైన విశ్వాసంలోకి వచ్చావో దానిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో కదా. ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకో, దాని ప్రకారము మళ్ళీ గైకొను, అనుసరించే ప్రయత్నం చేయి, విశ్వాసంలోకి వచ్చే ప్రయత్నం చేయి. దేవుని మాటలు వింటున్నప్పుడు, ఆజ్ఞాపిస్తున్నప్పుడు, మార్గాలను బోధిస్తున్నప్పుడు గైకొనడానికి ప్రయత్నం చేయి, మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయి. అలా నడుస్తూ ఉన్నప్పుడు తప్ప నీలో ఉన్న, నాలో ఉన్న, మనలో ఉన్న, ఈ సంఘంలో ఉన్న మనల్ని దేవుని నుంచి దూరం చేసే స్పిరిట్స్ బయటికి వెళ్ళిపోవు. ఈ ఆత్మ లేకపోతేనే, దేవుని ఆత్మలు లేకపోతేనే మనము తప్పిపోయే అవకాశం ఉంది, పేరుకు మాత్రమే జీవించే అవకాశం ఉంది. అది దేవుడు కొంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండు, మెలకువగా ఉండు. ఇదే మాట లూకా సువార్తలో కూడా క్రీస్తు వారు అంటారు. లూకా సువార్త 21వ అధ్యాయంలో, లూకా సువార్త 21:34 చదువుతాను. లూకా సువార్త 21:34 నుంచి, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరువచ్చినట్టుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. అదే కదా ఇందాక ప్రకటన గ్రంథంలో చదివాం మనం.
మళ్ళొకసారి అది చదువుతాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, నీవేలాగు ఉపదేశము పొందితువో ఏలాగు వింటువో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. నేను వస్తాను, దొంగవలే వస్తాను కదా. ఇందాక ఈ లూకా సువార్తలో కూడా అదే రాయబడింది. ఒక దినం రాబోతుంది. ఎలా వస్తుంది? సడన్గా వస్తుందంట. అది అకస్మాత్తుగా వస్తుంది. అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టుగా వస్తుంది కదా. దేవుడు దొంగవలే వచ్చేస్తాడు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అలాంటప్పుడు చేయవలసిన పని ఏంటి? అలాంటప్పుడు ఏ పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉందంటే మనుషులు తిండి వలన, హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐక విచారముల వలనను, వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది. తిండి వలన, మత్తు వలన, ఐక విచార, లోకానుసారమ, లేకపోతే మన గురించి విచారము, మన కుటుంబం గురించి విచారం, మన పిల్లల గురించి విచారము, మన జీవితం గురించి విచారము. ఈ విచారాలు ఎక్కువైపోవడం వలన తిండి గురించి ఏమి తిందుమో, ఏమి త్రాదుమో, ఏమి ధరించుకుందామో. కొంతమంది మత్తుగా కొన్నిటికి బానిసలు అయిపోయి ఉంటారు. అధికారము మత్తు, జ్ఞానము మత్తు కదా, అనేకమైన మత్తులు ఉన్నాయి. వీటి వలన ఐక విచారములో, తిండి వలన, లేకపోతే లోకాశల వైపు తిరిగి మత్తుగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడు. ఎప్పుడైనా రావచ్చు ఆయన, నీకు తెలియదు. అలాంటప్పుడు ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండి, జాగరూకుడవై ఉండి, మెలకువగా ప్రార్థన చేయి కదా. అదే అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి అని దేవుడు, క్రీస్తు వారు మాట్లాడుతున్నారు కదండి. అలర్ట్గా ఉండాలి. పేరుకు మాత్రమే కాదు, క్రైస్తవులము విశ్వాసములో కూడా. అందుకనే ఆయన అంటున్నాడు, మిగిలిన వాటి మారు మనస్సు పొందుము, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదనో, ఏ గడియ నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. అయితే కొంతమంది ఉన్నారు. అందుకనే ఆయన మాట్లాడుతున్న మాట సంపూర్ణంగా లేదు. కొంచెం ఉన్నారు, కొంతమంది ఉన్నారు. కొంతమంది విశ్వాసులు తమ వస్త్రములను మలినం చేసుకోవడానికి ఇష్టపడట్లా కదా, తమ రక్షణను పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లా, విశ్వాసంలో ఉన్నారు కదా. వాళ్ళ గురించి మాట్లాడుతున్న వాళ్ళు తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు ఉన్నారు కదా. తమ క్రియలు మలినం చేసుకోవడానికి, లేకపోతే పేరుకు మాత్రమే విశ్వాసులుగా జీవించడానికి ఇష్టపడట్లా. వాళ్ళు తమ వస్త్రాలను ఉతుక్కుంటున్నారు. వాక్యపు వెలుగులో తమను తాము పరిశీలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాక్యము ఉదక స్నానం చేత తమను తాము క్లెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. వీళ్ళు నాతో పాటుగా సంచరిస్తారు కదా. వాళ్ళు అర్హులు. దేనికి? తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. నాతో పాటు ఉండడానికి వీళ్ళు అర్హులు. సో ఈ సంఘంతో మాట్లాడిన తర్వాత విషయాలు అన్నీ కూడా చదివితే మనకు అర్థమవుతుంది. జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఏమాత్రము తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కంప్లీట్గా ఈ సంఘాన్ని ఆత్మీయత గురించి మాట్లాడుతున్నాడు కదా. కొన్ని ఆ మిగతా సంఘాలకు బోధ గురించి మాట్లాడితే, అబద్ధ బోధకుల గురించి, లేకపోతే నువ్వు చేస్తున్న తప్పుల గురించి, విగ్రహారాధన గురించి మాట్లాడితే, కంప్లీట్గా విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు ఈ సంఘంతో కదా. పేరుకు మాత్రమే విశ్వాసులుగా ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు. కానీ అలా ఉండకుండా మన వస్త్రాలను, మనకివ్వబడిన రక్షణ వస్త్రాలను ఎప్పుడు ఉతుక్కుంటూ జాగరూకుడమై, ఎప్పుడు ఆయన వస్తాడో మనకు తెలియదు, ఏ సమయంలో ఆయన వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం కలిగి ఉండవలసినది ఎప్పుడు కూడా మత్తుగా ఉండకూడదు. అనేకమైన పరిస్థితులు ఏమైపోతాయో, ఈ పరిస్థితులు, నాకు పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోతుందో, లేకపోతే ఏమి తినాలో, ఏమి ధరించుకోవాలో, నా ఉద్యోగ పరిస్థితి ఏంటో, ఇంకొకటి ఏంటో కదా. అధికారం లేకపోవడము, లేకపోతే జ్ఞానం లేకపోవడం, చదువుల విషయము, వీటి గురించి ఎక్కువగా ఆలోచన కలిగి ఉండి, ఐక విచారాల చేత ఆలోచన కలిగి ఉంటే ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో మనము చేర్చబడలేము. ఈ విధమైన మత్తులోకి తీసుకువెళ్తుంది ఈ లోకం మనల్ని. దేవుని చిత్తంలో నుంచి నామకార్థంగా, లేకపోతే పేరుకు మాత్రమే విశ్వాసులుగా జీవించే ప్రయత్నము ఈ లోక అధికారి చేస్తూ ఉంటాడు. మనల్ని తప్పించే ప్రయత్నం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది
అయితే మనం ఉండాలి. ఇందాక తిమోతిలో రాసి నీవంతకు నువ్వే జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు కదా. నీ అంతకు నువ్వే జాగ్రత్తగా ఉండాలి. అది ఒక్కసారి చదువుదామా మాట, లూకాసు వార్తలో కదా, లూకాసు వార్త 21వ అధ్యాయంలో ఒక్కసారి చదివి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 21వ అధ్యాయంలో 34వ వచనంలో, మీ హృదయంలో ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐక విచారం అందంగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయన జాగ్రత్త పరుస్తాడు అని అనుకుంటుంటారు. ఆయన చేస్తాలే కార్యాలు, అవన్నీ ఆయన చేయాల్సిన పనులు అన్నీ చేసేసి వెళ్ళిపోయాడు. ఆయన చేసేది ఏం లేదు, అన్నీ మనం చేసుకోవాల్సిందే. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. ఏ విషయం గురించి మీరు ఆలోచన చేస్తున్నారో, ఏ మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నారో మీ విషయం మీరే జాగ్రత్త పడండి అంటున్నాడు కదా. ఉరి వచ్చినట్టుగా రాకుండా కదా, తప్పించుకోవాలి. ఆ పరిస్థితిలో నుంచి మనం తప్పించుకోవాలి. ఆ దినము వస్తున్నప్పుడు అరే నేను ఇలా ఉండింటే బాగుండు అనుకోని ప్రయోజనం లేదు ఆ సమయంలో. కాబట్టి మనంతకు మనమే ఈ బాధ్యత దేవుడు మనకే ఇస్తున్నాడు. ఎప్పుడు అలర్ట్గా ఉండడం కదా, ఇవ్వబడిన మనకు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఈ విషయాన్ని దేవాది దేవుడు సార్ది సంఘంతో మాట్లాడుతున్నాడు. కేవలము విశ్వాసం గురించి, మెలకువగా ఉండి ప్రార్థనలో గడపడం గురించి సార్ది సంఘంతో మాట్లాడుతున్నాడు. కొంతమంది అలా ఉన్నారు, అందరూ అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. ఈ ఆత్మని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పర్ఫెక్షన్లోకి మార్చడానికి ఆ సార్ది సంఘం లాంటి సంఘాలను, విశ్వాసులను సంపూర్ణతలోకి మార్చడానికి ఆత్మలను నేను కలిగి ఉన్నా, కావాలంటే నేను ఇస్తాను, అడిగితే ఇస్తాను కదా. వస్త్రాలను ఉదుక్కోవడానికి ప్రయత్నం చేస్తే నా ఆత్మను నేను ఇస్తాను. మీరు ఫస్ట్ మీ అంతకు మీరు అలర్ట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తే నా ఆత్మలన్నిటిని మీకు ఇవ్వడానికి, పరిపూర్ణతలోకి మిమ్మల్ని ఎదిగేలా చేయడానికి, సంపూర్ణతలోకి వచ్చేలా చేయడానికి నేను చెప్తాను. నా వద్ద 7 ఆత్మలు ఉన్నాయి మీకు సహాయం చేయడానికి, మిమ్మల్ని నడిపించడానికి కదా. ఈ 7 ఆత్మల ద్వారా సంఘాన్ని జీవింపచేయాలని, అదేవిధంగా వెలుగులోకి నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఆత్మనివ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సంపూర్ణతలోకి, పరిపూర్ణతలోకి నడిపించడానికి, జీవాన్ని ఇవ్వడానికి, వెలుగునివ్వడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం ఇష్టపడితే ఈరోజు దేవుడు నీకు, నాకు, మనకు ఆ ఆత్మలను అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్.